భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం ఎర్రగుంట పరిసర ప్రాంతాల్లో జూలూరుపాడు సర్కిల్ సీఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో అన్నపరెడ్డిపల్లి చండ్రుగొండ ఎస్ఐలు రవి చంద్రశేఖర్ వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక కారులో 6 వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో విచారించగా చండ్రుగొండ మండలం పరిసర ప్రాంతాల్లో 2 దొంగతనాలకు పాల్పడ్డామని, గతంలో ఆంధ్రప్రదేశ్ గుడివాడ ప్రాంతంలో కూడా చోరీలు చేసి జైలుకు వెళ్లొచ్చామని పట్టుబడ్డ దొంగలు ముఠా తెలియజేశారు. వారి వద్ద నుండి ఒక షిఫ్ట్ కారు, పల్సర్ బైక్, 44,000 విలువ చేసే చోరీ సొత్తును స్వాధీనపరుచుకొని నిందితులను కోర్టుకు హాజరుపరుస్తామని సిఐ ఇంద్రసేనారెడ్డి మీడియాకు తెలియజేశారు. ఎర్రగుంట గ్రామం సమీపంలో వెహికల్ చెకింగ్ మన అన్నపేటపల్లి ఎస్ఐ గారు ఆయన టీంతో వెహికల్ చెకింగ్ చేస్తుంటే అనుమానాస్పదంగా ఒక కారులో ఒక 6 వ్యక్తులు పట్టుబడ్డారు. వాళ్ళ వివరాలు కనుక్కొని వాళ్ళ గురించి తెలుసుకున్నాక వాళ్ళు మన దగ్గర గత నెలలో అంటే ఏప్రిల్ నెలలో చంద్రగొండలో చూసుకున్నటువంటి అయ్యన్నపాలెంలో ఒక దొంగతనం, అదేవిధంగా ఎర్రగుంటలో ఈ నెల 4వ తారీఖు చేసినటువంటి దొంగతనాలు రెండింటిని ఒప్పుకోవడం జరిగింది. వాటిలో సంబంధించి 2 క్రైమ్లకు సంబంధించి ఒక దానిలో 97,000కు సంబంధించినటువంటి 97,000 రూపాయల సొత్తు కలిగినటువంటి 16 గ్రాముల దాదాపు 16 గ్రాముల బంగారాన్ని, అదేవిధంగా మన చంద్రగొండలోని అయ్యన్నపాలెం 15 గ్రాములు 37,500 రూపాయల వరకు విలువ కలిగినటువంటి రెండింటికి సంబంధించినటువంటి వస్తువులను మనకు వాళ్ళ దగ్గర నుంచి మనం స్వాధీనం కూడా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా విశాఖపేటకు చెందినటువంటి ఒక బైక్ను కూడా వాళ్ళు పట్టుకొని వచ్చేసి ఇక్కడ దాసి మళ్ళీ తిరుగు ప్రయాణంలో బైక్ను తీసుకొని పోదాం అనుకునే క్రమంలో దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. తర్వాత వీళ్ళ గత నేర చరిత్ర కూడా చూసుకున్నట్లయితే వీళ్ళు గుడివాడలో ఇంతకుముందు కూడా వీళ్ళ మీద కేసులు అనేటువంటివి ఉన్నవి. సో వీళ్ళు మొత్తం 6 వ్యక్తులు. వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ నుంచి ఒక కారు ఉంది వీళ్ళ దగ్గర, ఆ కారులో వీళ్ళు ముందే అక్కడ నుంచి బయలుదేరి రోడ్ పాయింట్ లో ఉన్నటువంటి వాళ్ళు రాత్రిపూట తాళాలేసి వాటిని టార్గెట్ చేసుకుని వస్తారు. వచ్చిన ఆ క్రమంలో ఎక్కడైతే వీలైతుందో అక్కడ ఇల్లు సంబంధించి చేయడం జరుగుతుంది. అదే మాదిరిగా మన దగ్గర మన చంద్రగొండ మరియు అన్నపరెడ్డిపల్లి 2 మండలాల్లో ఈ 2 క్రైమ్లను చేసినట్టుగా వాళ్ళు ఒప్పుకున్నారు. సో వాళ్ళని మనం